సో ఇప్పుడు నీకు వచ్చే క్యారెక్టర్లు అయినా కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి. సో అంటే ఒక మంచి పెద్ద ప్లాట్ఫామ్లో పెద్ద క్యారెక్టర్ అనేది ఇంకా పడలేదు. సో ఏమనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ టైం ఉంటుంది. సో మనకి ఆ స్ట్రగుల్ టైం నుండి సక్సెస్ టైం అనే దానికి టైం ఉంటుంది. ఈ టైంలో అలాంటి క్యారెక్టర్లు రాకపోయినా అరే ఈ క్యారెక్టర్ నాకు చేస్తే ఇంకా బాగా చేస్తా అనుకున్నా కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే అలాంటి క్యారెక్టర్ అంటే ఎందుకు నీ వరకు రావట్లేదా, లేకపోతే నిన్ను ఒక్క కోణంలోనే చూస్తారు? ఇప్పుడు కళాకారుడు మేము ఇప్పుడు తిరుగుతూ ఉంటాం, వాళ్ళ కంట్లో మేము ఇంకా పడలేదేమో. ఇంకోటి నేను శివుని నమ్ముతానండి, దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాను. శివుణ్ణి మనకి ఏదైతే రాసి పెట్టి ఉంటుందో అదే మనకి ఈ మూడ్లో బతికేస్తున్నా. నేను ఫస్ట్ నుంచి అదే మూడ్లో బతికా, ఇప్పటికీ అదే మూడ్లో ఉన్నా. మనకు రావాల్సింది ఆగదు, మనకు రాకూడదు అనుకుంటే అది రాదు. ఇంకొకటి బలమైంది ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్పాలంటే, నాలాంటి కళాకారులు కూడా ఇంకా అంత దూరం రాలేదని మీరు అడిగారు కదా. ఒక కళాకారుని గుర్తించాలంటే ఎదుటోళ్ళు కూడా కళాకారులు అవ్వాలి. ఓకే, ఒక కళాకారుని గుర్తించాలి. ఇప్పుడు నేను కళాకారుని అవ్వాలని కుతూహలంతో కళాకారుని అయ్యా. నాలో ఉన్న కళాతత్వాన్ని మా అమ్మగారు గుర్తించారు. అలా కొంతమంది నన్ను గుర్తించలేకపోతున్నారేమో. అలా అనుకోవాలి, పాజిటివ్గా అనుకోవాలి. అర్థమైందా నా మనోభావం? ఓకే ఓకే, నన్ను ఇంకా కళాకారుడిగా గుర్తించలేదేమో. గుర్తించే టైం వస్తుంది. నాకేమో ఇప్పుడు 29-30 ఏళ్ళే ఉన్నాయి, ఇంకా 50 ఏళ్ళు ఇక్కడే ఉంటా. యాడికి పోతా? ఇండస్ట్రీలోనే ఉంటా, యాడికి పోను, ఏనే ఉంటా. కానీ అంటే సర్వే అవ్వడం అనేది చాలా కష్టం. హైదరాబాద్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న లివింగ్ కాస్ట్ కానీ ఏవైనా చిన్న మనం రూమ్ తీసుకోవాలన్నా 10,000 అయిపోతుంది. సో ఇవి అనేది చాలా కష్టం కదా. మరి అంటే ఛాన్సులు వస్తాయి, ఇంకా నువ్వు 50 ఏళ్ళు ఉంటాను అనడం వేరు, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉండడం వేరు. మరి ఏంటి తినడానికి ఉండడానికి ఎలా సర్వే అవుతున్నావు? అంటే వస్తున్నాయి మనకి ఏదో ఒక చిన్న చిన్న కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. వెబ్ సిరీస్లని, ఏదో చిన్న సినిమాలని చేసుకుంటారు. ఇప్పుడు పెద్ద సినిమాల దాకా వాళ్ళు ఎందుకు చూడట్లేదో ఏమో తెలియదు. ప్రతి ఆఫీస్ తిరిగాను. అనిల్ రావుపూడి సార్ని కలిశాను, బోయపాటి శ్రీను సార్ని కలిశాను, మన ఈయన శివనిర్వాణని కలిశాను, శివనిర్వాణ గారు ఆయన కలిశాను. అంటే ఇంకా చాలామంది, శ్రీనుమైట్ల సార్ని కలిశాను, శేఖర్ కమలా సార్ని కలిశాను. వాళ్ళతో మాట్లాడారా? అంటే చెప్పాను సార్, కళాకారుని సార్, అవకాశం ఉంటే ఇవ్వండి సార్, చూద్దాం తమ్ముడు అని. అంటే ఎవరైనా ఈవెన్ చేస్తావా అని అడిగారు? ఈవెన్ చెయ్యి ఒక డైలాగ్ కానీ ఏమైనా చేశాను. మాట్లాడారు, చెయ్యను, జస్ట్ మాట్లాడారు. ఓకే చూద్దాంలే అమ్మా అన్నారు. అలాగే ఆయన మన విరాట పర్వం డైరెక్టర్ సార్ వేణు ఉడుగులన్న అన్నను కలిశాను. నిన్నే ఒక 4-5 రోజుల కిందట, 3 రోజుల కిందట, 2 రోజుల కిందట జాజిరెడ్డి సార్ డైరెక్టర్ గారిని కలిశాను. అందరిని కలుస్తూనే ఉంటాం. నేను అదే చెప్తున్నాను కదా, వాళ్ళు ఇంకా నన్ను చూడలేదేమో, చూసే టైం వచ్చినప్పుడు హ్యాపీగా వస్తాయి సినిమాలు. ఇప్పుడు మీరు నన్ను చూశారు, ఇప్పుడు మీరు నన్ను చూశారు, మీరు ఇప్పుడు నన్ను చూశారు. లాస్ట్ టైం మనం ఒక 3 years మూవీ దీంట్లో కలిసాం. లాస్ట్ టైం కలిసాం. ప్రణయ్ గోదావరి అని గోచిపాత క్యారెక్టర్, వాళ్ళు నన్ను చూశారు. ఆ గోచిపాత క్యారెక్టర్కి ఇతను బాగా సెట్ అవుతాడేమో అనుకున్నారు. నా చేత చేయించుకున్నారు, 10 రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రమోషన్ చేశారు, మీరు అందరూ వచ్చారు. బిఫోర్ 3 ఏళ్ళ కిందట అనుకుంటా మీరు నన్ను ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు నన్ను గుర్తించారు, ఇప్పుడు మళ్ళీ నన్ను గుర్తించారు. ఇలాంటి గుర్తించే టైం కూడా వస్తుందేమో. బీ పాజిటివ్ అంటారు. ఎవ్రీథింగ్ మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు పాజిటివ్గా ఉండాలి. ఏ కోసైనా కూడా మనలో నెగిటివ్ థాట్స్ స్టార్ట్ అయిందంటే ఆ రోజే నువ్వు ఒక విధానాన్ని కోల్పోతావు. జీవితం తారు రోడ్ నుంచి మెటల్ రోడ్డు తిరిగేస్తుంది. జీవితం నీకు అక్కడికే క్లోజ్ అయిపోద్ది. నెగిటివ్ రాకూడదన్నా. పరమశివుడు ఉన్నాడు, మనం శ్రద్ధగా పనిచేయాలి, మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ పరమశివుడి మీద భారం వేసి వెళ్ళిపోతా ఉండడమే. మనం పోయే ప్రతి దారిలో దొరికే ప్రతి రాయి డైమండ్ అనుకోవాలి, దాచిపెట్టుకుంటూ వెళ్ళాలి. ఎన్ని దాచావు? చాలా దాచాను కాబట్టి ఎడదాకా వచ్చా. అంతా మా నాన్నగారి ఆశీర్వాదం, మా అమ్మ ఆశీర్వాదం. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాది ప్లస్ టీవీని ఉద్దేశించి కొంతమంది ఆర్టిస్టులతో డైలాగ్ చెప్పాలి. సో ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోమనో లేకపోతే ప్లస్ టీవీని చూడనైనా అందరినీ అంటే 1 by 1 చెప్పుకుంటే వెళ్ళిపో. ఎంతమంది ఉంటారు? అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ప్లస్ టీవీని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి, నేను వస్తూ ఉంటాను. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. నేను ప్లస్ టీవీ చూశాను, మంచి మంచి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. తమ్ముళ్ళు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ ఛానల్లో మంచి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. నేను వీక్షిస్తున్నాను, మీరు కూడా వీక్షించండి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ప్లస్ టీవీలో మంచి మంచి ఛానళ్ళు, ఆ ఛానల్లో వచ్చేటువంటి కార్యక్రమాలు కూడా నేను చూశాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దబిడే ఇంకా అబ్బో నీ అబ్బా చెడుగుడు 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 ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కార్యక్రమాలు వస్తుంటాయి. అబ్బో అట్లా కేపాల్ నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను కదా, ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటారు? సూపర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ. రాయ్ సూపర్ సంక్రాంతి బుక్ అయితే నేను గొప్పమంటరా ఏట్రా, ప్లస్ టీవీ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొనార్క్ని. సూపర్.